హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ లితిక బ్లాగ్స్. నేనైతే మీ శ్రావణి, నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్, అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే రోజు అనమాట. మా పెద్దమ్మాయికి బర్త్డేస్ అన్నా, పిక్నిక్స్ అన్నా, ఎక్కడన్నా ఊర్లకు వెళ్ళడం అన్నా, ఏదన్నా ఇంట్లో అకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవడం అన్నా, కొత్త డ్రెస్సులు వేసుకోవడం అన్నా, ఒక్కటేమిటి ఎన్నో ఇట్లా అదర్ అకేషన్స్ అంటే చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చేస్తుంది. కొత్త డ్రెస్సులు అన్నా, రెడీ కావడం అన్నా. కోర్స్ ఇద్దరు అట్లే, కాకపోతే మా పెద్దమ్మాయికి కొంచెం ఎక్కువ అనమాట. ఈ విధంగా ఆమె బర్త్డేని అయితే సింపుల్గా పిల్లల్ని పిలిచేసి కేక్ కటింగ్ అయితే చేపిస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాం. కానీ మా అమ్మమ్మ వాళ్ళైతే ఎందుకు డబ్బులు వేస్ట్, ఇప్పుడున్న పరిస్థితులు అవసరమా మీకు, పిల్లలకి ఏదన్నా స్నానం చేపించి 2 చాక్లెట్లు వంచి అట్లా సెలబ్రేట్ చేస్తారు కానీ పుట్టినరోజు ప్రతిసారి అవసరమా అంటారు. అవసరమే కదా. మనమంటే ఏం ఫేస్ చేసినామో, ఏం చూసినామో లేదో, ఎట్లా సెలబ్రేట్ చేసినారో తెలియదు. నాకైతే బర్త్డే చేసినట్టు నాకు గుర్తయితే ఉంది, మా హస్బెండ్కి అయితే లేదంట. కోర్స్ నాకు కూడా కొన్ని బర్త్డేస్ ఎవ్రీ ఇయర్ స్నానం చేసి అంటే కొత్త బట్టలు వేసేసుకొని మనం చాక్లెట్స్ వంచడం వరకే గుర్తుంది. నేను కేక్ కటింగ్ చేసిన బర్త్డేస్ మేబీ 2 or 3 నాకు గుర్తున్నాయి అంతే. కానీ మా పిల్లలకు నేను చెప్పేది ఏమంటే, నేనున్న రోజులు నా పిల్లలు ఫీల్ కాకుండా ఎవ్రీ ఇయర్ నేను సెలబ్రేట్ చేస్తానని చెప్పిన. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను తెలుసుకున్న విషయం ఒకటి ఏంటంటే, ఇది మన కల్చర్ కాదు, ఫారిన్ కల్చర్ అనేసి అయితే చెప్తూ ఉన్నారు. చూద్దాం, మా పిల్లలకి నచ్చ చెప్పేదానికైతే ట్రై చేస్తా. ఇది మన సంప్రదాయం కాదు మా, వద్దు, మనం ఎక్కడికన్నా వెళ్దాం, సెలబ్రేట్ చేసుకుందాం, కేక్ కటింగ్ వద్దని వింటే పర్లేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. ఆ ఏజ్ వరకు తప్పదు. నేనైతే నెక్స్ట్ ఇయర్ నుంచి చేయొద్దని డిసైడ్ అయినా. వింటే వినని, లేకపోతే లేదు. మనం చేసేదైతే ఏం లేదు కదా. చిన్న చిన్న సంతోషాలకి వాళ్ళని ఎందుకు పాపం బాధ పెట్టడం. కానీ ఈ ఇయర్, ఈ 2024 అనేది ఏదైతే ఉందో, 2024 ఒకటి నా లైఫ్లో మర్చిపోని ఇయర్స్ అంటే ఈ 2 ఇయర్సే. ఎందుకంటే 2020లో కరోనా ఎఫెక్ట్ వల్ల మనుషులంటే ఏంటి, పరిస్థితులు ఎట్లుంటాయి, ఏం మన దగ్గర లేనప్పుడు మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు, ఇదంతా బాగా తెలుసుకున్నాం. మనకు కష్టం ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ టైంలోనే మా పెద్ద పాప నా కడుపులో ఉన్నది కాబట్టి నేను చాలా అంటే కొన్ని విషయాల్లో బాధపడాల్సింది వచ్చింది. మేబీ అది ఏ రకంగా అనేది కూడా నేను